హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైదా పిండితో బాదుషాలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని బాగా జల్లెడ పెట్టి తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 1/2 కప్ నెయ్యిని కూడా బాగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఆ నెయ్యిని పిండిలో బాగా కలపాలి. మెత్తగా నిదానంగా కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలపాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే బాదుషాలు బాగా వస్తాయి. తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఇలా పిండిని బాగా అటు నుంచి ఇటు నుంచి అటు లాగాలి. ఇలా చేస్తే పొరలు పొరలుగా వెదుకుచుకొని వస్తుంది. 3 to 4 మినిట్స్ బాగా పిండిని లాగి సాగదీయండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఆ బాదుషా టేస్ట్, ఆ పొరలు అన్నీ చక్కగా వస్తాయి. పిండిని గట్టిగా కాకుండా మెత్తగా స్మూత్గా చేయాలి. గట్టిగా చేస్తే పొరలుగా రాదు. ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా నాదుకోవాలి. తర్వాత ఒక క్లాత్తో మూసి 20 మినిట్స్ వదిలేయాలి. ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకొని చక్కెర పాకం చేసుకోవాలి. ముందుగా 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకొని తర్వాత కావాల్సినంత వాటర్ని మెల్లగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా మరిగించాలి. 2 కప్స్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. మరిగించేటప్పుడు 2 ఇలాచీలు వేస్తే కమ్మగా స్మెల్ వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. పాకం చేసుకునే టైంలోనే పిండితో బాదుషాలు ఒత్తుకోవచ్చు. మెత్తగా నేను వీడియోలో చూస్తున్న విధంగా క్రాస్గా తిప్పాలి. అప్పుడు మనకి బాదుషా షేప్లో వస్తుంది. ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి. అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ కాస్త మాత్రమే హీట్ అవ్వాలి. లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కితే లోపల పొరలుగా రాదు. లేకపోతే లోపల ఉండగా అలాగే గడ్డ కట్టుకుపోతుంది. స్మూత్గా పొరలుగా రావాలంటే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అయ్యాక అన్నిటినీ బయటికి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో బాదుషాలు. చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇంకా నేను వీటిని పాకంలో వేయలేదు. ఇవి హీట్గా ఉన్నప్పుడే పాకంలో కూడా వేసేయాలి. పాకం కూడా హీట్గానే ఉండాలి. అప్పుడు అన్నిటినీ ఇందులో వేసేసి కొంచెం అలా దాని మీద వేయాలి. అన్నిటికీ పాకం బాగా అంటుకోవాలి. అన్నిటిని బాగా కలపాలి. అన్నిటికీ అంటే విధాలుగా పాకాన్ని వేయాలి. చూడండి, బాదుషా రెడీ. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. మీరు మాత్రం 1 కప్ నెయ్యి వేయండి. అప్పుడు ఇంకా బాగా వస్తుంది. సబ్స్క్రైబ్.